అన్నమాట అండి. ఇంత గొప్పగా బ్రతుకుతున్న వారి గురించి దేవుడు ఏమంటుండో తెలుసా? నేను అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడను అని చెప్పుకుంటున్నాడంటండి. దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నత శక్తిమంతుడు. మన పేరు, మన పలుకుబడి ఏమండి ప్రజల్లో మనం గొప్ప చేసుకోవడం కోసం, మనం ఉన్నతమైన వ్యక్తులమని చెప్పుకోవడం కోసం ఎలా మాట్లాడుతుంటామో తెలుసా? మనకు బాగా ఒక అధికారంలో ఉన్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళను గుర్తు చేస్తుంటాం. ఏమని గుర్తు చేస్తుంటాం? పలాని ఎమ్మెల్యే తెలుసా నీకు? తెలుసు. ఆ ఎమ్మెల్యే నాకు ఫ్రెండు, ఆ ఎమ్మెల్యే నాకు ఫ్రెండు అంటే అప్పుడు నా లేవల్ ఏమైపోతుంది? మీ ముందర పలాని ఎమ్మెల్యేకు నేను ఫ్రెండు అనే వరకు నా లేవల్ ఏమైపోతుంది? మీ మధ్యన పెరుగుతుంది. ఇక్కడ దేవుడు తన లేవల్ను పెంచుకోవడం కోసం అబ్రహాము, ఇసాకుల దేవుడు అని అంటలేడు. ఆల్రెడీ దేవుడు శక్తిమంతుడు, ఉన్నతవాడు, గొప్పవాడు దేవుడు. అటువంటి దేవుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాడంట? ఎవరి దేవుడు నన్ను చెప్పుకుంటున్నాడు చూడండి. ఇక్కడ అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడునని చెప్పుకున్నట్టుకు నేను సిగ్గు పడడు అంటున్నాడు దేవుడు. ఏమండి ఈ మాటను చూడండి. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు అని అంటే ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా బ్రతికితే వారి దేవుడనని చెప్పుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. పలాని వారి దేవుడునని నేను చెప్పుకుంటున్నా మనతో. ఎంత ఉన్నతమైన ఆలోచనలు, ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటే అంత గొప్పగా బ్రతికితే వారి దేవుడునని చెప్పుకుంటున్నానంటే వారు ఎక్కడ కూడా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలను తుంగలు దొక్కిన వాళ్ళు కదండి. దేవుని యొక్క ఆలోచనలకు ఏమండి సంకల్పానికి ఎగనాం పెట్టిన వాళ్ళు కారండి. దేవుడు అనుకున్నట్లుగా దేవుని యొక్క ఉద్దేశాలలో బ్రతుకుతున్నవారు కాబట్టి, దేవుడిని ఉన్నతమైన ఆకాశమంత ఎత్తులో చూపిస్తున్నవారు కాబట్టి, దేవుడిని మహిమపరిచే బ్రతుకులు అవి కాబట్టి దేవుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు. నా పిల్లలు వాళ్ళు అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు నేను. దేవుడికి ఎక్కడ తలవంపు తెచ్చే పనులు తీసుకొచ్చేవారు కాదండి వాళ్ళు. అందుకే దేవుడు అంత గొప్పగా చెప్తున్నాడు, అంత ఖండితంగా చెప్తున్నాడు, నేను వారి దేవుడను, పలాని వారి దేవుడను, పలాని వాని దేవుడను అని మనతో చెప్పుకోలేదు. ఎక్కడ కూడా చెప్పుకున్నట్లుగా మన బ్రతుకులు ఉన్నాయా? అంత గొప్పవాడైన దేవుడు మన గురించి చెప్పుకునేదంత. ఒక మామూలు మనిషిని నేను కదా ఎరిగాను, వారి దేవుడనని చెప్పుకుంటున్నానంటే ఒకసారి ఆలోచించండి. మనమేమో అధికారంగా ఉన్న వాళ్ళను మనం పలాని సీఎం తెలుసా, పలాని దేశ సీఎం, పలాని రాష్ట్ర సీఎం తెలుసా, వాళ్ళు ఆ తరపున నాకు బంధువు అవుతాడు అంటే మన లెవెల్ పెరిగిపోతుంది. ఉన్నతాధికారులను మనం తీసుకొని మన లెవెల్ని పెంచుకుంటున్నాం. ఉన్నతమైన దేవుడు మామూలు మనుషులను కదా పరిచయం చేస్తూ వారి దేవుడు అని చెప్పుకుంటున్నాడు అంటే